మనం నేర్చుకోవాలి కానీ ఇరాన్ యుద్ధం కూడా చాలా జీవిత పాఠాలు నేర్పుతుంది. అందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి జీవిత పాఠం ఏంటి? మిత్రత్వం కూడా, అంటే ఫ్రెండ్షిప్ కూడా సొంత లాభం ఉన్నంత వరకే. ఇది మీలో కూడా చాలామందికి ఎప్పుడోసారి ఎదురై ఉండొచ్చు ఈ మాట. మిత్రత్వం కూడా సొంత లాభం ఉన్నంత వరకే. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఇరాన్ చైనాను, రష్యాను చాలా మిత్రులుగా భావించింది, మిత్రులుగా సహాయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ తన డ్రోన్లను పంపించింది, తన హైపర్సోనిక్ మిజైల్స్ని పంపించింది. రష్యాకు అండగా ఇరాన్ తన స్థాయి వరకు కూడా నిలబడింది. చైనాకు అంతే, చాలా తక్కువ ధరకే చమురమ్మింది. ఫ్రెండ్షిప్ కోసమే తక్కువ ధరకే చమురమ్మారు. ఇరాన్లో చైనా ఇరాన్ ద్వారా కొన్ని రోడ్ల విస్తరణకు, కొన్ని ప్రాజెక్టుల విస్తరణకు అనుమతి ఇచ్చారు, వాళ్ళు అలో చేశారు. మొత్తం మీద విశ్వసనీయమైన మిత్రులుగానే భావించారు. కానీ ఎప్పుడైతే ఇరాన్ మీదకి సూపర్ పవర్ అమెరికా దాడికి వచ్చిందో, యుద్ధం చేసి దారుణంగా తెగబడుతుందో, రష్యా చైనా మాటల వరకే పరిమితమయ్యారు. ఇక్కడ సొంత లాభం, వాళ్ళకి డైరెక్ట్గా అమెరికాతో క్లాష్ అవసరం లేదు. అందుకని మాటల వరకే పరిమితమయ్యారు. ఏమంటారు, వాళ్ళ రక్షణ వ్యవస్థ కాపాడుకునేకి ఒక్క మంచి ఆయుధం ఇవ్వలేదు. ఒక పెద్ద ఏమంటారు ఏ యుద్ధ విమానాన్ని ఇవ్వలే, ఏ వ్యవస్థను ఇవ్వలే, ఏ క్షిపణి ఇవ్వలే, ఏ డ్రోను ఇవ్వలే. ఇరాన్కి ఏం సాయం చేయలే. ఒంటరిగానే పోరాడుతున్నారు. పాపం ఒంటరిగానే పోరాడుతున్నారు. దశాబ్దాలుగా ఇరాన్ మిత్రుల చేతిలోనే నమ్మి మోసపోతూ వస్తుంది. వీళ్ళిద్దరని కాదు, చాలామంది మిత్రుల చేతిలోనే మోసపోతూ వస్తుంది. మనం మాట్లాడుకుంటే బాగోదు, కానీ ఇంకో కీలక దేశం కూడా ఇరాన్ని కష్టకాలాల్లో మరింత కష్టంలోకి నెట్టేసే ఒక చెయ్యి వేసినట్లే మనం మాట్లాడుకుంటే కొన్ని బాగోదు. కానీ ఒంటరిగానే యుద్ధం చేస్తుంది ఇరాన్. ఒక జీవిత పాఠమే కాదు, నిన్ను బలంగా కాపాడుకోవాలి, నువ్వు బలంగా కాపాడుకోవాలి అన్న నువ్వు బలంగా తయారవ్వడమే, వేరే మార్గం లేదు. నువ్వు బలంగా తయారవ్వాలి, బ్యాకింగ్ కావాలి. ఇప్పుడు ఇరాన్లో మానవ హక్కులు హరించి వేయబడుతున్నాయి, స్వేచ్ఛ హరించి వేయబడుతుంది అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేస్తారు కదా. ఉత్తర కొరియాలో కూడా అదే ప్రచారం చేస్తారు కదా. మరి ఉత్తర కొరియాలో కూడా అదే ప్రచారం నిజమైతే మరి అమెరికా ఉత్తర కొరియా మీద ఎందుకు యుద్ధానికి వెళ్ళదు? ఎందుకు అక్కడ యుద్ధ విమానాలను పంపదు? ఎందుకు ఉత్తర కొరియాలో వాళ్ళని టార్గెట్ చేయరు? కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు చంపరు డైరెక్ట్ వెళ్ళి? ఈ విధంగా ఇప్పుడు ఖమేనీని చంపినట్లు కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు చంపరు? ఇమ్మీడియట్గా వచ్చే సమాధానం, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, అంతేనా? మరి ఇప్పుడు ఇరాన్ వాటిని తయారు చేసుకుంటూ ఉంటే అమెరికా అడ్డుకుంటుంది కదా, ఇంత దారుణంగా తెగబడింది కదా. మరి 2006లోనే కదా ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు చేతికి వచ్చింది. మరి అప్పుడు ఎందుకు అమెరికా అడ్డుకోలేదు? ఎందుకు అడ్డుకోలేదు అంటే వెరీ క్లియర్. ఉత్తర కొరియా ఫస్ట్ నుంచి కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళారు. వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసుకునే కంటే ముందు ఏం చేశారు? ఇటువైపు దక్షిణ కొరియా ఉంది కదా, అంటే అమెరికా మిత్రదేశం. దక్షిణ కొరియా వైపు కేవలం దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఉంది కదా, 1 కోటి మంది పైకి జనాభా ఉంటారు. ఆ సియోల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే 10,000కు పైగా ఆర్టిలరీ గన్స్ అంటే తెలుసా? ఫిరంగులు అంటారు కదా. ఒకరిద్దరు తుపాకీలో ఒకరిద్దరిని చంపడం కాదు, సినిమాలు చూసింటారు కదా, ఫిరంగి వేల్తే 100 మంది ఎగిరి అవతల పడుతుంటారు. అట్లాంటివి 10,000 ఆర్టిలరీ గన్స్ని సియోల్ వైపు ఎక్కువ పెట్టారు, రెడీగా వాళ్ళు పెట్టారు. అట్లా ఉత్తర కొరియా మీద ఒక అటాక్ అట్లా రాగానే వాళ్ళు కనుక అక్కడ ఆపరేషన్ మొదలెడితే కనీసం గంట వ్యవధిలో సియోల్లో 5 లక్షల మంది చనిపోతారు.
మరో 2 గంటలు టైం ఇస్తే సీఎల్ అనేది ఆ పటం కనిపించదు ఇంక ప్రపంచంలో. అట్లా మోహరించారు. మోహరించి ఇట్లా అణ్వాయుధాలు తయారు చేసుకున్నారు. కాదు కూడదని చెప్పి దాన్ని కనుక ఏమన్నా బ్రేక్ చేసి యుద్ధం పోవాలి అన్నా, ఇంకేదైనా చేద్దామనుకున్నా, ఉత్తర కొరియా వెనకల బ్యాకింగ్ చైనా ఉంది. డైరెక్ట్గా చైనా సైన్యాన్ని దించుతుంది, 100% దించుతుంది. ఎందుకని పక్కన ఉత్తర కొరియాలో ఏమన్నా అస్థిరత వస్తే, ఉత్తర కొరియాలో అలజడి వస్తే చైనాలోకి శరణార్థులు పెరుగుతారు. చైనాలో అస్థిరత లేని ఎత్తునొప్పులన్నీ వస్తాయి. చైనా పక్కన ఒక బల్లెంలాగా ఇంకెవరినో చైనా ప్రత్యర్థులను దగ్గర పెట్టుకోరు కదా. చైనా బ్యాకింగ్ ఉంది. ఉత్తర కొరియా ఫిరంగులు ఎక్కిపెట్టి మరీ న్యూక్లియర్ పవర్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. అమెరికా మాటల వరకు ఆ శాంక్షన్స్ అంటే ఆ ఆంక్షలు అన్నారు, ఈ ఆంక్షలు అన్నారు, ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఇంకేమీ చేయలేదు, అణ్వాయుధాలు ఉన్నాయి కదా, ఏమీ చేయలేదు. అంటే తనను తాను బలంగా తయారైపోయింది ఉత్తర కొరియా. ఒక బ్యాకింగ్ పెట్టుకుని బలంగా తయారైపోయింది. కానీ ఇరాన్ ఆ పని చేసుకోలేకపోయింది. సరే, దశాబ్దాలుగా మిత్రులు ఏమంటారు, నమ్మకంగా లేరు, ప్రతి ఒక్కరి చేతులు మోసపోతూ ఉన్నాం. సరే, మనం బలంగా తయారవుదామంటే అవన్నీ ఇవ్వట్లే. పైగా ఇరాన్లో అలివి మాలిన ఆయిల్ సంపద ఉంది. దాని మీద ప్రత్యర్థులకు కన్నుబడింది. ఆ సంపదను దోచుకోవాలి అంటే ఇరాన్ని బలంగా తయారు కానికూడదు అంటే అది నిత్యం ఏదో ఒక ఆందోళనలు, ఏదో ఒక అశాంతి. అక్కడ వాళ్ళంతా ఎప్పుడు వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టాలి, అక్కడ అస్థిరత తీసుకొని రావాలి, ఎప్పుడు దాన్ని యుద్ధంలోనే ఉంచాలి. ఇదే పనే కదా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా రకరకాల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ సోకాళ్ళ అగ్రదేశాలు పొందుతూ ఉన్నారు కదా. ఆంక్షలు అంటారు, వాళ్ళ చమురును వేరే దేశాలు కొననీయకపోతే అదిగో వీళ్ళ దగ్గర ఉన్న చమురు కొనాలి, వేరే దేశాలు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందంటే చమురు రేటు తగ్గుతుంది అంటే అదిగో వీళ్ళు ఎక్కువ రేటు అమ్ముకొని వీళ్ళ మోసాలు, వీళ్ళకు ఆర్థికంగా బలహీనమైపోతారు, వీళ్ళు ఆర్థికంగా తగ్గిపోతారు. ఎన్ని ఉన్నాయి చూడండి వీళ్ళ కాంప్లికేషన్స్. సో వీళ్ళ ప్రయోజనాల కోసం, వీళ్ళ అవసరాల కోసం ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఇరాన్కి పాపం బ్యాకింగ్ లేదు, నమ్మకంగా ఒక మిత్రుడు లేడు, ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళని వీళ్ళు వాడుకున్నారు. చైనా రష్యా కోసం ఇరాన్ ప్రాక్సీ వారు కూడా చేసింది, నిజమే కదా. డ్రోన్లు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, మిజైల్స్ ఇచ్చారు, తక్కువగా చమురు అమ్మారు. వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి, వాళ్ళ ఆర్థిక ఏమంటారు వాళ్ళ ఆర్థికంగా స్టెబిలిటీ ఉండడానికి వీళ్ళు సహాయం చేశారు. వాళ్ళు ఏమంటారు వాళ్ళ చమురుకు తక్కువ అమ్మడం ద్వారా వాళ్ళు చమురు మీద ఎక్కువ ఇంపోర్ట్ మీద ఆధారపడే దేశం ఏంది చైనా. వాళ్ళకి చమురు తక్కువ అమ్మడం ద్వారా బ్రహ్మాండంగా లాభం పొందింది కదా చైనా. మాటల వరకే పరిమితమయ్యారు, ఇంకెక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యట్లేదు కదా. మాటలే ఏమో మరి సార్వభౌమత్వాన్ని కాపాడతామంటూ ఉన్నారు. మరి అదైనా నెక్స్ట్ చైనా ఎంతవరకు ముందుకు వెళ్తుంది? ఫస్ట్ వీళ్ళకు అమెరికాతో డైరెక్ట్ క్లాష్ వద్దు అనుకుంటారు. మొత్తం మీద ఇరాన్ యుద్ధం అయితే చాలా జీవిత పాఠాలు నేర్పిస్తూ ఉంది. మనం చాలా జెన్యూన్గా ఆలోచించి ఆ యుద్ధాన్ని అర్థం చేసుకుంటే